శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహం నందు నేడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలో అనేక మంది వారి సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా ఎమ్మెల్యే వెనువెంటనే ఆ సమస్యల్ని పరిష్కరించవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్ 2047లో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసే దిశగా కార్యాచరణ చేపడుతున్నారని, తాను తన నియోజకవర్గంలో 2029లో లోపల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశగా అనేక నూతన కార్యాచరణ చేపడుతున్నారంటూ తెలియజేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వివిధ రకాల శిక్షణ ఇప్పించి వారికి ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా శిక్షణ తీసుకుని రోజులో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం స్టైపెండ్ ఇచ్చే విధంగా కార్యాచరణ చేపడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుండి శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి 23 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని, ఆ నిధులతో శ్రీకాళహస్తి పట్టణంలో కొన్ని ప్రాంతాలను అభివృద్ధి పరిచే విధంగా సంబంధిత అధికారులతో ఇప్పటికే దశాదిశ కార్యక్రమాలు చేపట్టామని ఈ సందర్భంగా తెలియజేశారు. నాకు కొత్త ఉత్సాహం వచ్చింది, కొత్త ఆనందంగా ఉంది. స్కిట్ కాలేజ్ నెక్స్ట్ నాసి ఆగస్ట్ ఎండింగ్ ఆ టైంలో మరి రెడీ చేయబోతా ఉన్నా. దగ్గర 3.4 కోట్లు మరి జేఎన్టీయూ నుంచి లోకేష్ గారు చెప్పారు. అక్కడి నుంచే మరి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళే ఎక్కడ కూడా టెంపుల్ నుంచి రూపాయి పెట్టుకోకుండా టెంపుల్ విల్ గివ్ లీజ్ టు జేఎన్టీయూ. లీజ్ రూపంగిచ్చి వాళ్ళకి లీజ్ డబ్బు కట్టే సంవత్సరాల కింద కట్టే అనంతపురం జేఎన్టీయూ వాళ్ళు వచ్చి మెయింటైన్ చేసే పరిస్థితి, అది కూడా ప్రాసెస్ లో ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉంది. తప్పకుండా అక్కడి నుంచి మన జేఎన్టీయూ అనంతపురం ప్రతి రూపాయి ఖర్చు పెట్టి వాళ్ళే చేస్తామని చెప్పి లోకేష్ అన్న మాట ఇచ్చాడు. ఆయన మాట ఇస్తే శిలాశాసనం అయిపోతుంది. డెఫినెట్ గా వచ్చే నెక్స్ట్ దాంట్లో నుంచి మన పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ కాలేజ్ సిట్ కాలేజ్ నుంచి పోవడం ఖాయం. ఇద్దరం కలిసి అంటే హడావిడిగా లేకుండా లాస్ట్ టైం తిరిగినట్టు కష్టపడకుండా ప్రతి గ్రామానికి వెళ్ళాలి, ప్రతి గ్రామానికి వెళ్ళాలి. ఎందుకంటే చాలా మంది అంటారు అది గెలిచాడు మళ్ళీ 4 సంవత్సరాలు వచ్చాడు 5 సంవత్సరాలు వచ్చాడు, ఆ మాట మనకొద్దు. నేను హ్యాపీగా ఒక్కొక్క మండలంలో మరి వారానికి ఒక 10 ఊర్లో, వారానికి ఒక 4 ఊర్లో, వారానికి ఒక 3 ఊర్లో కంఫర్టబుల్ గా కూర్చోవడం, పోవడం, తెలుసుకోవడం, ఇవన్నీ పాత రచ్చబండ కార్యక్రమం. ఆ రోజుల్లో మరి ఎన్టీ రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు పెట్టి చేస్తున్నారు. సో ఆ రాగా సరదాగా వెళ్ళడం, అందరితో కలవడం, అక్కడ ఏమి సమస్యలు తెలుసుకోవడం, అక్కడక్కడే మ్యాక్సిమం సమస్యలు అక్కడ క్రియేట్ చేయడం. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుంటే సమస్యలు వరకు వస్తున్నాయి, మనం అక్కడ పోయామనుకోండి ఊర్లో వాళ్ళకి ఇళ్ళ సమస్య కానీ నీళ్ళ సమస్య కానీ ఏవో సమస్యలు ఉన్నాయో అవన్నీ వాళ్ళ దగ్గరికి ప్రజల వద్ద పాలన పోయి మనం అక్కడే కూర్చొని పనిచేస్తున్న కార్యక్రమం అది త్వరలో చేయబోతున్నాం. దానికి కూడా నోటిఫికేషన్ ఏమవుతుందో, ఇప్పుడెప్పుడు ఏ గ్రామాలు పోతున్నాం అవన్నీ కూడా మన ప్రెస్ మిత్రులకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా పెట్టి మీకు కూడా ఇస్తాను. ఒకసారి మీరు ఇవన్నీ దయచేసి ఫోటో తీసుకొని మనం తిరిగి ఇచ్చారు నాకు. ఇవన్నీ కూడా మీరు ప్రెస్ లో పెట్టినప్పుడు దయచేసి ఈ స్కాన్ ఇవన్నీ పెట్టుకొని తెలుగులో రాసి ఈ స్కాన్ కూడా పెట్టండి వాళ్ళకి అర్థమయ్యేటట్టు. సో దట్ వాళ్ళు స్కాన్ చేసుకుంటారు, ఇమీడియట్ గా పేపర్లు వస్తుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి పనిచేసే అవసరం ఉంటుంది. అదే సెకండ్ వచ్చేసి ఎవరైతే ఇది కాకుండా ఇంకోటి కూడా చెప్పారండి, దీంట్లో మరి దగ్గర 1.5 lakhs నుంచి 1,75,000 నుంచి దగ్గర 10 లక్షలు సారీ 1,75,000 నుంచి 40 lakhs వరకు మరి ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా ఒక 200 మందిని అన్ని వర్గాల నుంచి చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైతే కావచ్చు, అన్ని రూరల్ నుంచి కావచ్చు, టౌన్ నుంచి కాబట్టి మేము ఎలక్ట్ చేసుకుంటాం. ఈ వచ్చే 1.5-2 months లో 200 members యంగ్స్టర్స్ ని మేము యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్ దిద్దడానికి కాళహస్తిలో ప్లాన్ చేస్తా ఉన్నాం. దీంట్లో భాగంగా అందరినీ కూడా మేము ఆహ్వానిస్తాం, వాళ్ళతో మాట్లాడదాం, చర్చలు ఇస్తాం. ఇవన్నీ కూడా ప్రాసెస్ పడుతుంది, 45 days to 2 months పట్టే ప్రాసెస్ ఉంది. వీళ్ళందరినీ కూడా మేము ఫైనాన్షియల్ గా ఆదుకొని వాళ్ళతో పర్సనల్ గా షాప్ పెట్టి వాళ్ళు గ్రూమింగ్ చేసి, అంటే చెట్టు నాటిన తర్వాత నీళ్ళు వేసిన తర్వాత పెద్దగా చూసుకుంటాము. అదే రకంగా పాప పుట్టిన తర్వాత పాపకి ఫీడ్ ఇచ్చి వాళ్ళని చూసుకొని డాక్టర్ తీసుకుని అన్ని చేస్తాం. అదే రకంగా వీ విల్ బి మానిటర్ దెమ్, వాళ్ళందరినీ కూడా మానిటర్ చేసి వాళ్ళందరూ కూడా ప్రాపర్ గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి అనుకుంటున్నాం. దీంట్లో కూడా నేను ఇంకో ప్రపోజల్ పెట్టినా, మీరు నాకు చెప్పినట్టు మీరు మీడియాకు పనిచేస్తారు కానీ మీడియా నుంచి మీకు డబ్బులు రావు, అది నాకు సమస్య, నాకు తెలియదు, అది ఇప్పుడు తెలిసింది. కాబట్టి మీడియా నుంచి కూడా కొంతమంది స్టార్ట్ చేస్తాం, మీడియా వల్ల కూడా కొంతమంది మీకు బ్యాంకులో లోన్స్ ఇప్పిస్తాం. మీరు కూడా ఏంటంటే అన్నట్టు ఇప్పుడు చాలా ఉన్నాయి కానీ సొంత ఛానల్స్ కావచ్చు మళ్ళా కూడా పెట్టుకొని చేయడం, లేదా మీ సొంతంగా షాప్ పెట్టుకోవడం, మీ సొంతంగా ఒక టీ షాప్ కావచ్చు, ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ ప్రిఫర్, మీ దాన్ని బట్టి స్కోప్ బట్టి మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి నా ఆలోచనగా ఈరోజు
వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ రకంగా కూడా మీకు బెనిఫిట్స్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.